యెహోవాని స్తుతించుడి, యెహోవాని స్తుతించుడి. మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ ఆయన పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన దీనులను లేవనెత్తును, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్థుతులతో యెహోవాని స్తుతించడి. తంబురతోనూ సితారాతోనూ ఆయన గూర్చి గానము చేయుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. పర్వతములలో గడ్డిని మొలిపించువాడు. పశువులకును అరచిచుండి పిల్ల కాకులకును ఆహారము దయచేయువాడు. ఆయన గుర్రముల బలమునందు సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తుల గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సీయోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయన ఆజ్ఞ ఇవ్వగా తన వాక్యము బహువేగముగా పరిగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములను చల్లువాడు ఆయనే. మొక్కల మొక్కలుగా వడగండ్లను విసరజేయువాడు ఆయనే. ఆయన పుట్టించి చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవన్నీను కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన శాసనములను కట్టడలను ఇశ్రాయేలుకి తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఎలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి. యెహోవాని స్తుతించుడి, యెహోవాని స్తుతించుడి. ఆమేన్.